మేడం ఇప్పుడు మగవాళ్ళది తీసుకుందాం ఉదాహరణ, ఎందుకంటే కొంచెం బట్టతల అనేది వాళ్ళకి ఎక్కువ సమస్య కనుక. కొందరు ఏం చేస్తారంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తారు, ఇంకొందరు అనుకునేది అంటే మొత్తం అయిపోయిన తర్వాత వెళ్దాం, ఎలాగో ఆ తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది కదా అనేది. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? స్టార్టింగ్ స్టేజ్ లో రావడం బెటరా, అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత రావడం బెటరా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అవి పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఇది యూస్ చేసిన ఈ మేడం దగ్గరికి వెళ్తే కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెప్తారేమో అని అనుకుంటారు. బట్ నేను వచ్చిన మాక్సిమం కేసెస్ లోని 80% ఐ రిజెక్ట్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేదానికన్నా చెయ్యకుండా మనం మెడికల్ గా కానీ ప్రొసీజరల్ గా కానీ వాళ్ళని రికవర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి కంపల్సరీ వీళ్ళకి చేస్తేనే రిజల్ట్ ఉంటుంది అన్న కేసెస్ కి మాత్రమే వి సజెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఇప్పుడు హెయిర్ ఊడుతుంది కదా, లేకపోతే మన యాన్సిస్ట్రల్ హిస్టరీ ఉంది కాబట్టి మనకి మొత్తం అంతా పోతుంది, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఆ డోనర్ ఏరియా నుంచి తీయడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లోనే జనరల్లీ వి రిజెక్ట్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చేసుకున్నప్పుడు ఆ రిజల్ట్ వైజ్ కానీ, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సాటిస్ఫైడ్ పేషెంట్స్ విచ్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్. సో మెయిన్ గా పేరెంట్స్ తీసుకొని వస్తారనమాట, ఇలా పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి, సో జుట్టు లేదని రిజెక్ట్ అయిపోతున్నాయి ఇవి అవి అని చెప్పి. సో అదే ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన ఒక 6-7 months కి వాళ్ళు మంచిగా వచ్చి స్వీట్ బాక్సెస్ తీసుకొని వస్తారు, మా అబ్బాయికి పెళ్లి అయిపోయిందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రకంగా చాలా పుణ్యం మూట కట్టుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లా హ్యాపీ పేషెంట్స్ ఉంటారు. సో ఈ నీడ్ నాట్ బి అంటే ఇది చేస్తేనే మనకి వాళ్ళకి జుట్టు వస్తుంది అన్న కేసెస్ ఏం కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లోకే మనం. ఓకే, మీరు చాలా మంది చేసినట్టుగా రాగానే ముందు ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టేద్దాం అనే కమర్షియల్ గా కాకుండా వాళ్ళ ఫుడ్ లో మీరు పాదాలు పెట్టి ఆలోచించాలి. అంతే కదా, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచించాలి. సి బీయింగ్ అ డాక్టర్ ఇస్ యూ హ్యావ్ టు బి మోర్ ఎంపథికల్. అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న థాట్ మీద మనం జనరల్ గా వెళ్ళాలి తప్పిస్తే జస్ట్ టు మింట్ మనీ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద కేసెస్ ఇన్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్.